మనకి ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ చేసే వ్యాఖ్యలు వింటా ఉంటే ప్రతి ఇండియన్ పౌరుడికి కూడా అసలు ముందు బీపీ లేచిద్దని చెప్పాలి. ఎందుకంటే అసలు ఆయన కొంచెం కూడా రిలేటెడ్ లేనటువంటి టాపిక్లన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒక విషయం మనకేమంటున్నాడు, రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి మరి రష్యా ఆర్థికంగా బలపడతా ఉంది. బలపడిన తర్వాత మరి ఉక్రెయిన్ మీద వాళ్ళు భీకరమైన యుద్ధం చేస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక మీరు ఆ ఆయిల్ కొనకపోతే వాళ్ళు ఆర్థికంగా డౌన్ అయిపోతారు, దాంతో వాళ్ళు యుద్ధం ముగి చేసుకుంటారు, ఇక కంటిన్యూ చేయరు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. సో అది మనకు చెప్తున్నాడు కానీ మరి వాళ్ళ దగ్గర నుంచి ఈ ట్రేడ్ ఆపుతున్నారా? సో ఒక్కసారి కనుక 2022 నుంచి ఇప్పటి వరకు వాళ్ళతో ఎంత బిజినెస్ చేశారో తెలుసా? మొత్తం ఇప్పటి వరకు వాళ్ళు యూఎస్ఏ వాళ్ళు రష్యా దగ్గర నుంచి మరి ఎంత విలువైన వస్తువులు దిగుమతి చేసుకున్నారు తెలుసా? ఏకంగా $24.51 బిలియన్ విలువైన వస్తువులను అయితే వాళ్ళు దిగుమతి చేసుకోవడం జరిగింది. సో దీంతో వాళ్ళు ఎంత బిజినెస్ అయిందో తెలుసా? 2024లో $3 బిలియన్ బిజినెస్ అయితే ఇదే రష్యాతో చేశారు. సో మరి ఇది ఎందుకు చేశారు వాళ్ళు? మరి మనల్ని చేయొద్దు అన్నారు కదా. సో మరి మనల్ని చేయొద్దు అన్నప్పుడు మరి వాళ్ళు కూడా చేయకుండా ఉండాలి కదా. సో అసలు కొంచెం కూడా తలా తోక లేనటువంటి స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది.